अमन कार्ड नहीं अयो जय मुन्नूर कापू जय मुन्नूर कापू जय मुन्नूर कापू जय मुन्नूर कापू मुन्नूर कापुల ఐక్యత మున్నూరు కాపుల ఐక్యత రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు వర్ధిల్లాలి జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు ఇప్పుడు మన దగ్గర పెద్ద మనిషి ఉన్నాడు. తను ఏంటంటే తనని ఒక అధ్యక్షుడిగా ఊహించుకొని ఒక 10 మందిని సెట్ చేసుకొని నిన్న ప్రెస్ మీట్ ఏం చేసిందంటే మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి జగిత్యాల సంఘ జిల్లా సంఘం సంబంధించినటువంటి నేతలపైన కానీ మా పెద్దలపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి ఒకటే చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా మీకు గుడ్డాల రాజశేఖర్ గారు మీకు తెలుసా? తెలుసు, మీకు గుర్తే ఉంటుంది. మీరు ఏం చేసారు? డైరెక్ట్ ప్రెసిడెంట్ చేయండి, యునానిమస్ చేయండి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి వచ్చారు. అధ్యక్షుడి దగ్గర వస్తే మన పెద్ద కమ్యూనిటీ గత 12 సంవత్సరాలు మనకి ఎలక్షన్లు లేవు, ఇలా చేస్తే తప్పుడు సమాచారం పోతుంది మన కులస్తు లోపలికి, ఇది పద్ధతి కాదు, మేము డైరెక్ట్ ఎలక్షన్లకు వెళ్తున్నాము, మీరు కూడా రెడీ ఉండని చెప్పారు. చెప్పినందుకు ఈయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచే దమ్ము లేక ఏం చేసినంటే తను 10 మందిని కూర్చోబెట్టుకొని తనే ఒక అధ్యక్షునిగా క్రియేట్ చేసుకొని వేరే సంఘం ఉంది, ఆ సంఘం వాళ్ళు కూడా చెప్తున్నారు, వేరే సంఘం అంటే అది కూడా మున్నూరు కాపు సంఘమే, కాచిగూడ సంఘం వాళ్ళు కూడా చెప్తున్నా, అయ్యా దయచేసి మీరు చూడండి, ఇన్ని రోజులే మీరు టచ్లో లేడు, ఎక్కడైతే మేము ఎలక్షన్లకు ముందరకు వస్తున్నామని చెప్పంగానే ఇలా అయితే నాకు గెలిచే పరిస్థితి లేదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయించండి. అందులో ఈ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇదే కాకుండా గత 12 సంవత్సరాలుగా మనం స్టార్ట్ చేసినాం, మేము స్టార్ట్ చేసినాము కళ్యాణ మండపం. ఆ 12 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికి అదే విధంగా ఉంది. అంటే ఫండ్స్ లేవా అంటే ఫండ్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున వచ్చినాయి. డబ్బులను ఏం చేశారు మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. మేము ముగ్గురం పోటీ చేస్తున్నాం, మేము ముగ్గురులా ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ మిగతా ఇద్దరు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటాం, తప్పకుండా ఉంటాము. మీ లెక్కలను బయటికి రావాలి. కానీ దీనికి బాధ్యులు ఎవరు అంటే ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఏ కమిటీ అయితే ఉందో వాళ్ళు ఎంబడ కమిటీ మెంబర్స్, మీ అందరిని ఎవ్వరిని విడిచిపెట్టాం. మున్నూరు కాపు కుల సంఘం ముందు కులస్తుల ముందర మీరు లెక్కలు ఒకవేళ చెప్పకపోతే గిట మిమ్మల్ని దోషులుగా చిత్రీకరిస్తాం. చెప్పాలంటే ఈ సంబంధించినటువంటి కాచిగూడ సంఘం నుంచి ఒక మనిషి అంటాడు, ఏంటి ఎలక్షన్లు ఏంది ఇవంతా ఏంది, యూనియన్ మాస్ కావాలి, దానికోసం ప్రయత్నిస్తున్నాము. ఎంతమంది పిలిచారయ్యా మీరు? ఎంతమంది పిలిచి మీకు యూనియన్ మాస్ చేశారు? ఎవరికి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ మీరు? వాళ్ళు ఏమంటారు ఎలక్షన్స్ ఉండొద్దు అంట. ఎలక్షన్స్ ఎందుకు ఉండొద్దు అంటే గొడవలు అవుతాయంట. అది ఏం మాట్లాడుతుంది? నిన్న ఇంకో పెద్ద మనిషి మాట్లాడుతుంది, మా సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ అంటే అనామకుడు అంట. అవునయ్యా, నీ ఉంటెద్దు పోగలు తగ్గించుకో, నువ్వు అనామకుడా? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వుగా 4 సంపాదించినావా? అనామకుడు అంటావా? కార్యదర్శి అంటే యునిమాస్ అయ్యండు, అదేం సంఘం అంటుంది. అవునా మా దాని కార్యదర్శి అది ఎలక్షన్ల పరంగా యునిమాస్ అయ్యండి, మీ దాని ప్రెసిడెంట్ ఏమేయండు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మాకు పదవులు ఇస్తారండి. అరే ఏం జరుగుతుంది సార్, ఏం చేస్తున్నారు మీరు? దేని గురించి తప్పులాడుతారో అర్థమవుతలేదు. ఒక్కటి చెప్పదలుచుకున్నాను, ఓవరాల్గా ఒకటే. ఇప్పుడు అధ్యక్షులు అంటున్నారు, అవునయ్యా నువ్వు అధ్యక్షుడు అయితే ఈ 600 మంది ఓటర్ లిస్ట్ మా చేతికి ఎందుకు వచ్చింది? మేము ప్రచారం తిరుగుతున్నాము. ఈ ప్రచారం పోయిన చాలా చోట్ల మా ఓట్లు లేవు అంటూ అయినా కూడా కొన్ని సంఘాలు మిస్ అయినాయి. మరి మీ ప్రెసిడెంట్ అయితే గిట్ట మరి ఎందుకు వచ్చింది ఈ లిస్ట్ మొత్తం? ఇది ఎక్కడో పురాతనది కాదు, లేటెస్ట్ లిస్ట్. రాజశేఖర్ గారు మీరు తెప్పించుకొని చూడండి, లేదు అంటే స్వయంగా నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను. హైదరాబాద్ నుంచి తెప్పించిన పెట్టింది. హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు వాస్తవం చెప్పాలంటే. ఎందుకు అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్ వాళ్ళు వచ్చి అందరూ సంప్రదించాలి. ఇక్కడ ఎన్నికల వాళ్ళని సంప్రదించాలి, ఎన్నికలకు జరిపే వాళ్ళని సంప్రదించాలి, ఎన్నికల పోటీ వాళ్ళని సంప్రదించాలి, వాళ్ళ బలాన్ని సంప్రదించాలి. ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళని మమ్మల్ని సంప్రదించి మాట్లాడాల్సిన విషయాన్ని పక్కకెట్టి వాళ్ళు ఒక్కల తరపున వచ్చి ఒక్కల విషయాన్ని మాట్లాడి ఒకే విషయాన్ని పద్ధతిగా కాదు ఇది ఎన్నిక అనేది యూనివర్స్గా జరగాలని చెప్పడం. ఇది రాజుల ప్రపంచం అండి, యూనివర్స్గా జరగడానికి ఎన్నికల రాజుల ప్రపంచం కాదు, రాజులు అనేవాళ్ళు లేరు. యూనివర్స్ అనే విధానాన్ని బంద్కెట్టాల్సిందే అని కంపల్సరీ ఎన్నికలు జరగాలనే విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కాదు అని చెప్పాడు. యూఆర్యూ అని అడగడం అర్థమైంది. మేము పదవులు ఇస్తాను రాండి అని మమ్మల్ని వినడం, వాళ్ళ దగ్గర పదవులు జేబులో పెట్టుకొని తిరుగుతుందా? లేదంటే వాళ్ళు పదవులు రాసి పెట్టుకొని పెట్టున్నారా? పదవులు అనేది వాళ్ళు కూడా పెట్టినారు.
మీరందరూ కలిసి మా దగ్గర మేము పదవి ఇస్తాను చెప్పడం ఏంటి? అట్లా కాదండి. అది ఎన్నికలు పాల్గొన్న తర్వాత పదవి అనేది దానికి సదే వస్తుంది కదా. వాళ్ళు ఇవ్వడం ఏంది, మేము ఇవ్వడం ఏంది? పోనీ ఎన్నిక జరిగేటప్పుడైనా ఎన్నికలు మేము మొదలుపెట్టినప్పుడైనా దాన్ని అట్లా జరగద్దు అని కూర్చొని మాట్లాడుకుందాం అనే విషయాన్ని ఎందుకు తీసుకురాలేదండి? ఇలా రండి, మీరు రండి కదా మా దగ్గర. మేము మీ దగ్గర రావడం కాదు, మీరే మా దగ్గర రండి. మీరే ఎలక్షన్ అంటే ఏంటి అర్థం చేసుకోండి. మీరే సంఘాన్ని విడదీయద్దంటే, మీరే మన కులాన్ని విడదీయద్దంటే, కులం లోపల అసలు ఆ సంఘానికి రిజిస్టర్ లేదని చెప్తుంది. రిజిస్టర్డ్ సంఘమే ఇదే రిజిస్టర్డ్ మీద నడుస్తుంది. మీరే అన్అఫిషియల్గా చేసుకున్నారు. అఫీషియల్ కావాలనుకుంటే మీరే ఇక్కడ రండి, మీరే వచ్చి కూర్చొని మాట్లాడండి. అనవసరంగా మన ముందు కాపు వాళ్ళను తప్పుదో పట్టేయండి. ఎవ్వరు కన్ఫ్యూషన్ లేరు, అందరు బరాబర్ రైట్ ఎంగల్ మీనే ఉన్నారు. అందరికి అర్థమవుతున్నది. ప్రతి ఓటరు కూడా ప్రతి విలేజ్ నుంచి ప్రతి సభ్యుడు కూడా అడుగుతున్నారు, వాస్తవంగా రాజశేఖర్ గారు చేసిన తప్పు అని మీకు అర్థమైంది. ఎలక్షన్ జరగగానే ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నా, ఎలక్షన్ తర్వాత మీరు కూడా మా దగ్గరికి వచ్చి మాతోనే ఉంటారని అనుకుంటున్నాం. సంతోషంగా ఉండండి, ఇబ్బంది పడకూరి, మా దగ్గర రాయని మేము కోరుకుంటున్నాం. మేము ఒక కులానికి సంబంధించిన వ్యవస్థలో కొనసాగుతున్నాం. వారు కూడా అదే అనుకుని వారి మీద మేము ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ మీట్ కానీ ఎలాంటి అనాచిత వ్యాఖ్యలు కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మా కుల బాంధవులు అనే ఉద్దేశంతో చూసుకుంటే ఇప్పటికీ వాళ్ళు చాలాసార్లు కొన్ని మార్లు మా మీద విమర్శలు చేయడం జరిగింది. అయినప్పటికీ సరే పోనీ అనుకున్నాం. కానీ నిన్న ఒక అడుగు ముందుకేసి ఎలక్షన్ రద్దు చేసుకోండి అని ఒక మాట మాట్లాడి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఎలక్షన్ రద్దు చేసుకోమని చెప్పరు. మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజాస్వామ్య దేశంలో నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా కొనసాగుతున్నావు రాజశేఖర్ గారు, మీరు ఎట్లా చెప్తారు ఎన్నికలను రద్దు చేసుకోమని? మీరు ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో లేరా? ప్రజాస్వామ్యమైనటువంటి ప్రాంతంలో లేరా? మీకు సెపరేట్ మొనోపాలీ ఉందా? ఏమన్నా ఏమనుకుంటున్నారు? మునూరు కాపులు అంటే అంత అల్కగా అయిపోయారా? మీకు మునూరు కాపులకు విలువ లేదనుకుంటున్నారా? మునూరు కాపులు మీకు బాధిస్తాడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు గతంలో మీ అవసరం ఎట్లుంటే అట్లా మాట్లాడతారు. గతంలో మీరు కొండదేవన్న ఆధ్వర్యంలో కొండదేవన్న అనే వ్యక్తి అధ్యక్షతన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎట్లా పనిచేసిరండి? ఆయన సంఘమే కాకపోతే ఇగో కొండదేవన్న ఆధ్వర్యంలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఆయన ఉండే. ఎవరు? కొట్నాల రాజశేఖర్. చూసుకోండి, పేపర్ స్టేట్మెంట్ తీసుకోండి. మేము ఇప్పటికి కూడా నిన్నేం అంటలేం, ఇంకేం మాట్లాడట్లేదు. మాకేం ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో వచ్చి ఆయనకు ఏంది మహాసభ అధ్యక్షుడట. మహాసభ అధ్యక్షునికి జగిత్యాల జిల్లానే కాదు, ఆయనను తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుని కూడా వేసుకోరు, మాకు సంబంధం లేదు. కానీ మేము మున్నూరు కాపుల అధ్యక్షునికి పోటీ చేస్తున్నాం. మేము మహాసభకు పోటీ చేస్తలే. మీ మహాసభకు మాకు సంబంధం లేదు. ఈ పోటీకి మేమన్నాం నీ ఎన్నిక నడదాయ బాబు, మున్నూరు కాపు కాదు, నీ ఒక మున్నూరు కాపు మహాసభకు నువ్వు అధ్యక్షుడివి, అది ఒక ట్రస్టు, దానికి అనుబంధంగా ఉండుకో, మాకేం సంబంధం లేదు. ఇంకొకరు పెట్టుకుంటారు మున్నూరు కాపు వర్దిల్లాలని ఒక్కరు పెట్టుకుంటారు, మున్నూరు కాపు రైతుల సంఘం అని ఒక్కరు పెట్టుకుంటారు. అన్న ఉండండి, మాకు సంబంధం లేదు. మేము మున్నూరు కాపులం, మా మున్నూరు కాపు సంఘం మాది ఇది. మేము మాత్రం మున్నూరు కాపు సంఘంకే పోటీ చేస్తున్నాం. మేము ఒక మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరుపుతే మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరుపుకుంటుర్రు, ఎడ్యుకేట్ అయ్యారు, మంచిగా అందరికీ ఓటు హక్కు వచ్చింది, అందరు ఓట్లు వేస్తుర్రు, మేము స్వాగతించాలనేది పోయి ఏందండి ఇది? ఈ ఆలోచన మంచిది కాదు. దయచేసి మళ్ళొకసారి మీ అందరికి అప్పీల్ చేస్తున్నా, హైదరాబాద్లో కావచ్చు, ఈయనకు కావచ్చు, రాజశేఖర్కి కావచ్చు, మీకు శాతనైతే ఎన్నికల పోటీ అయ్యి, శాత కాకపోతే సపరేట్ ముందు అందరికి తెలుపు.